దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. యెహోవా నిన్ను తలగా ఉంచి ఉన్నాడు గాని తోకగా నియమించలేదని చెప్పేసి చెప్తున్నాడండి. చూడండి, దేవుడు మనల్ని పై స్థానంలో ఉంచాడు కానీ దిగు స్థానంలో మనం దేవుడు ఎప్పుడు ఉంచలేదండి. మరి తోక వలె నన్ను నిన్ను దేవుడు ఉంచలేదని చెప్తున్నాడు. యెహోవా తలగానే నిన్ను నియమించుకుని ఉన్నాడు గాని తోకగా నిన్ను నియమించలేదని చెప్తున్నాడండి. తలగా అంటే చూడండి, గొప్ప అధికారం చొప్పున దేవుడు నిన్ను నియమించుకొని ఉన్నాడు. కానీ మన పరిస్థితుల కొలది, మన ఆలోచన కొలది, మన కోరికల కొలది మనం తోకవలే ఉంటున్నామేమో అనేది ఒకసారి గమనించుకోవాలండి. తోకవలే ఉంటే మన జీవితం అంతా తోకవలే ఉంటదండి. మరి దిగబడిన స్థానంలో, మరి వెలివేయబడిన స్థలంలోనే మనం ఉంటాం. తల అంటే అది గణనీయమైనదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మన తలగా ఉందామా తోకగా ఉందామా అన్నది నిర్ణయం అనేదేనండి. చూడండి, తలగా ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి, తోకగా ఉంటే ఎంత నష్టపోతాం అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలండి. ఘనంగా ఉండాలా, గణనీయంగా ఉండాలన్నది మనం ఒక్కసారి తెలుసుకుంటే మరి లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నానండి. నా బిడ్డలు ఎత్తు స్థానంలో ఉండాలా, నా బిడ్డలు ఆశీర్వదించబడిన స్థలంలో ఉండాలా అని చెప్పేసి ఆయన ఆశపడుచున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆశను వదిలిపెట్టి, దేవుడిస్తున్న కృపను వదిలిపెట్టి